చదివింది గుర్తుండడం లేదు. చాలా మంది అడిగే క్వెషన్ ఇది. మీరొక బుక్కుని న్యూస్ పేపర్ లెక్క చదివినన్ని రోజులు మీకు ఎప్పటికి గుర్తుండదు. ఎందుకంటే మనం ప్రిపేర్ అయ్యేది ఒక కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి. అది గూడా లక్షల మంది ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్‌కి. అలాంటి ఎగ్జామ్‌ని క్రాక్ జేయాలంటే మనం చాలా యూనిక్‌గా చదివి, యూనిక్‌గా గుర్తుపెట్టుకుంటే తప్ప క్లియర్ జేయలేము. సో, మీరు ఎలా చదవాలంటే సబ్జెక్ట్ ఏదైనా అవ్వని, టాపిక్ ఏదైనా అవ్వని, ఆ టాపిక్‌లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. డేట్స్ ఉంటాయి, ఇయర్స్ ఉంటాయి, కమిటీస్ ఉంటాయి. ఆ కమిటీలో మెంబర్స్ ఉంటారు. ఆ కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది. సో, ఇట్లా చాలా గుర్తుపెట్టుకునేవి ఉంటాయి గాబట్టి అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్‌లో అడిగేది గిట్లా క్వెషన్‌లు వాటిపైన అడుగుతాడు. ఒకవేళ స్టేట్మెంట్‌లు ఫ్రేమ్ చేసినా వాటిపైనే ఫ్రేమ్ చేస్తాడు. సో, మనం అవన్నీ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి, ఏదో బ్లైండ్‌గా చదివితే మనకెప్పటికి గుర్తుండదు. మీరు ఏ సబ్జెక్ట్ చదువుతున్నా సరే, పక్కన ఒక నోట్స్ ఉండాలి, చేతిలో పెన్ ఉండాలి. మీరేం చేయాలంటే, మనకు చదివేటప్పుడు అర్థమైతది. ఓకే. ఇది ఇంపార్టెంట్ పాయింటు, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అని అనిపిస్తది. ఆ ఇంపార్టెంట్ అనిపించిన ప్రతి పాయింట్‌ని మనం నోట్స్‌లో నోట్ చేసుకోవాలి. అట్లా నోట్ చేసుకున్నది మళ్ళా వదిలేయొద్దు దాన్ని. నెక్స్ట్ డే మార్నింగ్ ఒక 30 మినిట్స్ అన్నా లేకపోతే 1 అవర్ అన్నా టైం పెట్టి చూడాలి దాన్ని. నీకా ఒక్క పాయింట్ చూస్తే దాని వెనకాల ఉన్న స్టోరీ మొత్తం స్ట్రైక్ అయిందనుకో, నువ్వు కరెక్ట్ ప్రిపరేషన్‌లో ఉన్నట్టు, నువ్వు చదివేది నీకు అర్థమైతున్నట్లు, నువ్వు కరెక్ట్ వేలో ఉన్నట్లు. ఇదొక మెథడు. ఇక మెథడ్ నంబర్ 2 ఏందంటే డిస్కషను. చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు. డిస్కషన్ అనేది మన ప్రిపరేషన్‌లో కీ రోల్ ప్లే చేస్తది. నేనొకటి మాత్రం గట్టిగా చెప్పగలను. మనం ఒక బుక్‌ని 10 సార్లు చదవడంతో సమానం. ఒకసారి డిస్కస్ చేయడం అనేది. మీరు ఎవరితోనైనా ఒక టాపిక్‌ని డిస్కస్ చేసినా సరే, లేకపోతే ర్యాండమ్‌గా క్వెషన్స్ అడిగినా సరే, అవి మీకు మైండ్‌లో ఫిక్స్ అయిపోతాయి. నిజంగా చెప్తున్నా డిస్కషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంతసేపు మనమే చదువుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉండదు. టైమ్ వేస్ట్ ప్రాసెస్ గిట్లుంటది. సో, మీరు ఇట్లా షార్ట్ టైమ్‌లో సబ్జెక్ట్ ఎక్కువ గెయిన్ చేయాలనుకుంటే డిస్కషన్ అనేది బాగా యూజ్ అయితది. వర్కౌట్ అయితది. ఫైనల్‌గా నేను చెప్పేదేందంటే బ్లైండ్‌గా కాకుండా కొంచెం ప్లానెడ్‌గా చదవండి. ఎందుకంటే మనము పెట్టే టైము, మనీ అన్నీ చాలా ఇంపార్టెంటు ఈ కాంపిటీటివ్ ఫీల్డ్‌లో. మన టైమ్ ఇంపార్టెంటు. టైమ్‌ని వృధా చేసుకోకండి. అనవసరంగా ఎక్కువ సేపు చదువుతున్నామనే భ్రమలో బతకకండి. చదివినంత సేపయినా సరే గట్టిగా చదవండి. మీరు ఏ టాపిక్ చదివితే ఆ టాపిక్ మీకు అర్థమైందా? ఎన్ని ఎంసీక్యూస్ ఆన్సర్ చేయగలుగుతున్నారు. సో, ఇట్లా టెస్ట్ చేసుకోండి. టెస్ట్ చేసుకుంటేనే మీకు రిజల్ట్ అనేది ప్రాపర్‌గా వస్తది. మీరు చదివింది మీకు అర్థమైతుందా? అర్థమైతలేదా? ఒక క్లారిటీ వస్తది. అంతే తప్ప మీరు న్యూస్ పేపర్ లెక్క చదువుకుంటూ పోతే మాత్రం మీకు ఎలాంటి యూజ్ ఉండదు. ఇది మాత్రం నిజం. నేను ఈ వీడియోలో ఇదే చెప్పాలనుకుంటున్నాను. నేను చెప్పింది మీకు అర్థమైందనుకుంటున్నా.